దేవతలు మరియు అసురులు కలిసి పాలసముద్రాన్ని మథించినప్పుడు ఆ సమయంలోనే శ్రీ మహాలక్ష్మీదేవి పాదకమలాలతో ఆ సముద్రం నుంచి వెలువడింది. ఆమె చేతిలో కమలం, హృదయంలో కరుణ. ఆ రోజునుంచే దేవతలు ఆమెను శ్రీ అని పిలిచారు. ఎందుకంటే శ్రీ అంటే మంగళం, సంపద, శాంతి, ధర్మం అన్నమాట. త్రేతాయుగంలో నుంచే దేవతలు, మనుషులు లక్ష్మీ ఆరాధన మొదలుపెట్టారు. రాజులు, రైతులు, గృహిణులు అందరూ శ్రీ అనుగ్రహం లేకుండా ఏ కార్యం మొదలుపెట్టేవారు కాదు. వేదాలలో ఆమెను హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరస్తస్రజాం అంటూ ఆరాధిస్తారు. లక్ష్మీదేవి కేవలం ధనదేవతేనా? కాదు. ఇది మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. లక్ష్మీదేవి కేవలం డబ్బు ఇస్తుంది అనేది తప్పుడు అవగాహన. ఆమె 8 రూపాల్లో ఉంటుంది. ఆమె అష్టలక్ష్మి. ఆధ్యాత్మిక సంపద ఇచ్చే ఆదిలక్ష్మి, ధైర్యం, శక్తి ఇచ్చే ధైర్యలక్ష్మి, పంటలు, ఆహారం ఇచ్చే ధాన్యలక్ష్మి, విజయం, ప్రతిభ ఇచ్చే విజయలక్ష్మి, జ్ఞానం, విద్య ఇచ్చే విద్యాలక్ష్మి, సంతానం, ఆనందం ఇచ్చే సంతానలక్ష్మి, సంపద, ధనం ఇచ్చే ధనలక్ష్మి, వీరత్వం, గౌరవం ఇచ్చే గజలక్ష్మి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం బంగారం కాదు. అది ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంతానం, జ్ఞానం, సద్గుణాలు అన్నీ కలిపి వచ్చే సంపూర్ణ శ్రేయస్సు. లక్ష్మీ పూజ అంటే మన అంతరాత్మను శుభ్రం చేయడం. మన గృహం, మన హృదయం శుభ్రముగా ఉంటేనే లక్ష్మీ ప్రవేశిస్తుంది. అలక్ష్మి అంటే అసత్యం, అహంకారం, అశ్రద్ధ. అవి ఉంటే లక్ష్మీ మన దగ్గర నిలవదు. అందుకే పూజలో ప్రతి దీపం వెలిగించడం, ప్రతి పువ్వు వేయడం మన లోపలి దుర్గుణాలను తొలగించే సంకేతం. పురాణాలలో చెప్పబడినట్లుగా లక్ష్మీదేవి ఎప్పుడూ విష్ణువు హృదయంలో నివసిస్తుంది. విష్ణువు సృష్టిని నిలబెట్టే శక్తి అయితే లక్ష్మీదేవి ఆ సృష్టికి సౌందర్యం, శాంతి, మంగళం ఇచ్చే శక్తి. ఆ ఇద్దరు కలిసి ధర్మాన్ని, సమతౌల్యాన్ని నిలబెడతారు. లక్ష్మీదేవిని ఆరాధించడం అంటే కేవలం ధనం కోరడం కాదు. ఆమె మన జీవితంలో సమతౌల్యం, శుభం, కరుణ, సద్గుణం నింపుతుంది. పురాణాలు చెబుతున్నాయి, యత్ర లక్ష్మీస్తత్ర ధర్మః. లక్ష్మీ ఉన్న చోట ధర్మం ఉంటుంది. కాబట్టి మన హృదయం ధర్మమయమై ఉంటే ఆమె ఆశీర్వాదం తప్పకుండా మన జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది.